ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. దేవుడు స్పష్టంగా ఆయన లేఖనముల ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు. మీ ప్రాణమును సార్వత్రిక సంఘములలో విశ్వాసుల యొక్క ప్రాణమును సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి అంటున్నాడు. సారవంతమైనది ఏమిటి? బీడు భూములు ఏమిటి? చూడండి, సారవంతమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యమందు ఎవరైతే ఫలిస్తారో, ఫలించినటువంటి వీరు ఆ వాక్యము చేత సుఖింపబడతారు. అంటే సుఖ సంతోషములతో ఈ లోకములో జీవిస్తారు. మరి వాక్యమందు నిలకడలేని, వాక్యం అంటే విలువ లేని, దేవుడంటే నమ్మకం లేని జనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సుఖాన్ని అనుభవించలేదు. పరుగే పరుగు 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 పరుగు. వారి జీవితంలో విశ్రాంతి ఉండదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. లోకం వైపు వెంపర్లాడుతూ జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యమందు ఎవరైతే నిలకడగలిగి, అట్టి వాక్యమునందు ఎవరైతే ఫలిస్తారో, ఫలించినటువంటి వీరికి సుఖము, సంతోషము, విశ్రాంతి, సమాధానము ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మరి ఇట్టి వాక్యమునకు మనము ఎంత మాత్రం అనుకూలంగా ఉన్నాము మనలను మనం పరీక్షించుకొని, మరి ఈ దినం నుండైనా ఆ వాక్యమందు నిలకడగలిగి సారవంతమైనటువంటి వాక్యంలో మనం ఫలించే రీతిగా ఉండాలనుకుంటే ప్రార్థనలో ఎగిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీవు మా ప్రాణములను సారవంతమైన దాని యందు ఫలింపనీయుడి, సుఖింపనీయుడి అంటున్నావు. ప్రభువా, ఇట్టి సారవంతమైనటువంటి మరి హృదయములను మాకిచ్చి, అట్టి హృదయములలో మీ వాక్యము చేత మమ్మలను ఫలింపచేసి, మీలో సుఖముగా జీవించడానికి, సమాధానము కలిగి జీవించడానికి కృపచూపమని బ్రతిమలాడుకుంటూ, వీక్షించే వారిని ఇదిగో నన్ను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.